హైదరాబాద్లో విద్యారంగ సమస్యల మీద తలపెట్టబోయేటువంటి ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి సంబంధిత వాల్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మొత్తం విద్యారంగాన్ని ధ్వంసం చేసేటువంటి విధానాలకు పాల్పడతా ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలను అట్లాగే సంక్షేమ గురుకులాలను మొత్తం కూడా నిర్వీర్యం చేసే రకంగా ఇవాళ మొత్తం కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఇవాళ కొత్త పేర్లతో ఇవాళ మళ్ళా తిరిగి తీసుకొద్దామని చెప్పేసి ఇవాళ భావిస్తూ ఉంది. మొత్తం కూడా ఉన్న స్కూళ్లను మూసేటువంటి చర్యలో భాగంగానే ఉంది అనేటువంటిది కూడా మీ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీగా మేము భావిస్తాము. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించకుండా ఇవాళ మొత్తం కూడా తెలంగాణ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇవాళ ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాబోయేటువంటి విద్య ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ బడ్జెట్లో తెలంగాణ విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని చెప్పేసి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీగా దశల వారీగా అనేక రకాలుగా మేము డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి మరి తెలంగాణ విద్యారంగం బాగుపడాలంటే ఖచ్చితంగా 20% నిధులు విద్యారంగానికి మనం కేటాయించినప్పుడు మాత్రమే బాగుపడుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే కేంద్రంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం 2020 ఏదైతే ఉందో దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ జూన్ 5వ తేదీ రోజు నిర్వహించబోయేటువంటి ఈ ర్యాలీ ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా అభిమానులు, ప్రదర్శన అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాము.